టీవీ నేను గంగోత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పెద్దాపురం 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించిన డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు మోటార్ వెహికల్స్ సిఐ ప్రసాద్, పెద్దాపురం ఎస్ఐ మౌనిక సంయుక్తంగా రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని, తద్వారా చాలా వరకు ప్రమాదాలు నివారించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆటో డ్రైవర్లు ఆటోలను నడిపేటప్పుడు పరిమితికి మించి ఎక్కించుకోకూడదని, సరైన పత్రాలు లేకపోవడం వంటి లోపాలు ఏమీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆటోలను నడపరాదని సూచించారు. ఈ అవగాహన ర్యాలీ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయం నుంచి దర్గా సెంటర్, గుర్రాల సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వాహనదారులు మరియు ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో ఇది ర్యాలీ ఇక్కడ నుంచి మొదలయ్యి మనం గుర్రాల సెంటర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి డిస్పర్స్ అయిపోదాం. ఏమండి, విధంగా ప్రతిరోజు ఉండాలి. మనం ఒక ఫోటోకి దేనికి పరిమితం కాకూడదని అనుకుంటున్నాను. నేనైతే ఫోటోకే పరిమితం అవుతున్నాను, మీరు మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే నేను రోజు నిత్యవారి ఇదిలో ఏం చేస్తానంటే హెల్మెట్ పెట్టుకోవడం అలా వెళ్తూ ఉంటున్నాను. అది నేను కూడా మార్చుకుందాం అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీరు ఏదైతే ఇంతమంది హెల్మెట్ ర్యాలీ ఎలా వచ్చారో రోజు మీ గమనిస్తూ ఉంటే, ఇప్పుడే ఒక ఆటోలో 11 మంది పిల్లలు వెళ్తూ ఉంటే ఒక లారీ గుద్దేసి వెళ్ళిపోవడం వల్ల ఒక 4 years పాప చనిపోయిందని ఇప్పుడే జస్ట్ వాట్సాప్ గ్రూప్లో చూశాను. అంటే చూడండి ఎలా ఉన్నారో చూడండి. చిన్న పిల్ల, మన పిల్ల అయినా 11 మందిలో ఉంటే మన పరిస్థితి. సో దయచేసి మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకుని, అదేవిధంగా స్పీడ్ వే కూడా తగ్గించుకోవాలి. లేదా ఆడెవడో స్పీడ్కి వెళ్తున్నాడు, మనం కూడా స్పీడ్కి వెళ్ళిపోవాలి. ఇదిలో రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ A6 TV.